అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Which team you will support today? RCB Why? for AB de Villiers and Kohli. మీ సపోర్ట్ ఎవరికంటే ఏం చెప్తారు? మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? పంజాబ్ కింగ్స్ ఎందుకంటో బికాస్ ఆఫ్ శ్రేయస్ అయ్యర్ ఎందుకు ఆర్సీబీ కాదు? కెప్టెన్సీ మ్యాటర్. మీ ఫేవరెట్ ఆర్సీబీ ఆర్సీబీ పడింది. ఎందుకు ఆర్సీబీ గెలుస్తుందా ఈసారి? కోహ్లీ కోసం అంతే, కోహ్లీ ఫ్యాన్. మీరేం చెప్తారు? ఆర్సీబీ ఫ్యాన్. ఆర్సీబీలో మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్? ఎవ్రీథింగ్ ఈజ్ కోహ్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ కోహ్లీ. సో ఎంత నమ్మకం ఎందుకు ఆర్సీబీ గెలుస్తుందని? కోహ్లీ మీదే నమ్మకం అంతే, ఇంకా గెలుస్తుందంటారు అంతే. రైట్, ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకుంది కోహ్లీ మీదే, కోహ్లీ గెలిపిస్తాడు, కోహ్లీ లేకపోతే మ్యాచ్ లేదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు మీ మ్యాచ్లో మీ ఫేవరెట్ ఎవరు అనుకుంటున్నారు? హిందీ ఆర్ తెలుగు? తెలుగు కదా. ఏ మ్యాచ్కి సపోర్ట్ చేస్తారు, ఆర్సీబీ ఆర్ పంజాబ్? No one. I'm not interested in anything. చూడడానికి వచ్చారు అంతే. రైట్, భిన్న అభిప్రాయాలు వినపడుతున్నారు. బ్రదర్, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు మ్యాచ్? పంజాబ్. పంజాబ్. ఈరోజు ఎందుకంటారు ప్రతి ఒక్కరు పంజాబ్ పంజాబ్ అంటారు, ఎందుకు అంటారు? అయ్యర్, అయ్యారు. ఓన్లీ ఫర్ అయ్యర్. సో కోహ్లీ ఎందుకు కాదు, ఆర్సీబీ ఎందుకు కాదు? ఆర్సీబీ ఎందుకు కాదండి, లైక్ అయ్యర్ టీం ఉన్నాం కాబట్టి అయ్యర్ కావాలని మేము అనుకుంటాం అంతే. సో దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ రీజన్. సో ప్రతి ఒక్కరు కూడా ఇందాక వరకు చూసుకుంటే ఆర్సీబీ 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 అని కేరింతలు కొడతారు. సో ఆర్సీబీ గెలుస్తుందంటారా, పంజాబ్ గెలుస్తుందా? ఆబ్వియస్లీ పంజాబ్. పంజాబ్ గెలుస్తుంది పక్కా. విల్ యూ స్పీక్? వాట్స్ యువర్ ఫేవరెట్ టీమ్? For now, I think RCB. ఆర్సీబీ. ఎందుకంటారు ఆర్సీబీ ఎందుకు? Because he is rooting for Punjab. So actually, for now, I think, I don't know, I feel like RCB will win. Because, let's see, like, they are dominating for now. Like, చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే అయ్యర్ ఉన్నాడు పంజాబ్ కింగ్స్లో, అయ్యర్ ఉన్నాడు, అయ్యారే గెలిపిస్తారు, అయ్యా గారే నెంబర్ 1 అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే అయ్యా గారి మీద నమ్మకం, ఆర్సీబీలో అయితే కోహ్లీ మీద నమ్మకం పెట్టుకున్నాడు, కోహ్లీ గెలిపించాలి. పంజాబ్ వాళ్ళు అయితే అయ్యా గారే నెంబర్ 1 అంటున్నారు. చూద్దాం ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది. ఈరోజు ఇంకా సాగుతూనే ఉంది, ప్రస్తుతం కొన్ని ఓవర్లు అయితే అవడం జరిగింది, ఇంకా మ్యాచ్ రన్ అవుతూనే ఉంది. ఈ రోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది అభిమానులు అయితే మిక్స్డ్గా ఉన్నారు. 50-50 ఛాన్సెస్, పంజాబ్ గెలుస్తుందా ఆర్సీబీ గెలుస్తుందా అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంది. ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా ఈరోజు చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిలబడి ఇక్కడ నిరీక్షిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి నోట్లో కూడా కెప్టెన్ ఇండియన్స్ కూడా ఆడతాడు కదా. మీరు ఏదో గుడికి వెళ్ళారంటే ఎందుకు చూస్తా పెట్టాడు. మీ ఫేవరెట్ ఏంది మరి? మీ ఫేవరెట్ ఏంది? విరాట్ కోహ్లీ అండి. నా పక్కన ఉంటే అందరూ విరాట్ కోహ్లీ కావాల్సిందే. చూసారా, ప్రతి ఒక్కరు కూడా నిజంగా నాకు కన్ఫ్యూజన్ గానే ఉంది. ఎందుకంటే కాసేపటి వరకు ఆర్సీబీ అన్నప్పుడు ఆర్సీబీ గెలుస్తుంది అనుకున్నాను, ఇప్పుడు పంజాబ్ అంటారు. ఏంటి మిక్స్డ్ రివ్యూస్? 50-50గా ఉన్నాయి ఈ మ్యాచ్ అయితే. అంటే ఛాన్సెస్ 200 పైన కొడితే కానీ ఆర్సీబీ గెలవలేదంటారు. ఒకవేళ 200 లోపు కొడితే పంజాబ్ అభిమానులు చూసుకోవచ్చు, వాళ్ళు ఆర్సీబీ గెలవాలంటూ కూడా టెంపుల్కి వెళ్ళి కూడా ప్రార్థన చేస్తారు. కొంతమంది కారుకు నిమ్మకాయలు అవి కడితే ఈయన గుడికి వెళ్ళి మరి మొక్కాడంట ఆర్సీబీ గెలవాలని. ఇంత మీరు కూడా కోరుకోండి గెలవాలని, అందరు కోరుకోవాలి. చూసారు కదా, కష్టం కదా గెలవాలి. ఫస్ట్ డ్రీమ్ పక్కా ఈసారి ట్రూ అవుతుంది. ఈసాల కప్పు నమ్దే, ఇది 100%. ఈసాల కప్పు నమ్దే మాట కదా 16 ఏళ్ళుగా వింటా ఉన్నాం. ఈసాల కప్పు చూసారు కదా, ప్రతి ఒక్కరు కూడా చీజ్ కొడతా ఉన్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం, ఒక 4 కానీ 6 కానీ ఏదైనా సరే ఓహో ప్రతి ఒక్కరు కూడా ఆహా తండోలుగా మామూలుగా లేరు, జనాలు అయితే అరుస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఎందుకంటారు ఇంత అభిమానం? ఏంటంటే కోహ్లీ కారణమే అంటున్నారు, కోహ్లీ వల్లే గెలుస్తుంది అంటారు. ఎందుకంటారు ఇంత చూసుకోవచ్చు, ఒక డిస్ప్లే ముందు ఎంతమంది అభిమానులు కింద కూర్చొని మరి ఏదైతే గార్డెన్ ఏరియా ఉంటుందో దాని మీద కూర్చొని మరి వీక్షిస్తూ ఉన్నారు మ్యాచ్ని. ఎవరు కూడా తగ్గడం లేదు. ఒక 100 ఆయన కూర్చుంటే ఆ డిస్ప్లే ముందు ఏదైతే ఒక షో పెట్టారో, ఒకప్పుడు దీన్ని చూసి నాకు ఒకటి గుర్తొస్తుంది. ఒకప్పుడు ఊర్లలో ఓపెన్ స్క్రీనింగ్ అంటే తెరపై ప్రొజెక్టర్తో స్క్రీన్ వేసినప్పుడు ఊర్లో ప్రజలందరూ వచ్చి ఒక చోట కూర్చొని వీక్షిస్తూ ఉంటారు, కింద నేల మీద కూర్చొని మ్యాచ్ చూస్తూ ఉంటారు. అది గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. ఈ ఐపీఎల్ మ్యాచ్ ఏదైతే ఉందో అభిమానులందరినీ ఒక చోట చేర్చింది
పంజాబ్ ఫ్యాన్స్ని ఆర్సీబీ ఫ్యాన్స్ని ఒక చోట చేర్చి గుంపుగా కూర్చున్నారు. ఒక పల్లెటూరులో ఒక డ్రామా జరిగితే, ఒక ప్రదర్శన జరిగితే కింద నేల మీద ఎలా కూర్చొని చూస్తారో చూసుకోవచ్చు. ఎవ్వరు కూడా సిగ్గుపడటం లేదు కింద కూర్చోడానికి. ప్రశాంతంగా కింద కూర్చొని అలా వీక్షిస్తూ వెళ్ళిపోతున్నారు మ్యాచ్ని. ఎందుకంటారు ఇంత అభిమానం ఏంటి? అసలు మ్యాచ్ అంటే ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇంతటి అభిమానం చూపిస్తున్నారంటే మామూలు విషయం కాదు. నేలపై కూర్చొని కూడా వీక్షిస్తూ ఉన్నారు. మాకు చూస్తే చాలా, మ్యాచ్ని చూస్తే చాలు, గెలిస్తే చాలు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కింద కూర్చొని మరీ కూడా ఆ మ్యాచ్ని చూడాలని ఉత్కంఠతో ఉన్నారు. ఇక్కడ ఒకసారి మ్యాచ్ చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, అవంట కింద కూర్చొని మరీ మ్యాచ్ చూస్తూ ఉన్నారు. ఎందుకంత ఉత్సాహం? మీరు మీరు మాట్లాడుతారా? విల్ యూ స్పీక్ టు వర్డ్స్? ఎందుకు కింద కూర్చొని మరి ఆ పేషెన్స్గా మ్యాచ్ చూస్తున్నారు? వాట్ విల్ యూ సే అబౌట్ ద టుడేస్ మ్యాచ్? మీరు మాట్లాడతారా? రైట్, చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా కింద కూర్చున్నా, మీద కూర్చున్నా, ఇక్కడ కూర్చున్నా మ్యాచ్ ఆర్సీబీకి వెళ్ళడం కోసం ఏ విధంగా చేస్తామంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మ్యాచ్ అయితే రసవంతంగా సాగుతుంది, ఉత్కంఠగా సాగుతూ ఉంది. ఇంత టెన్షన్ ఎప్పుడు పడి ఉంటారు ప్రతి ఒక్కరు అభిమానులు కూడా. 4 పడితే చాలా కేరింతారు, 6 పడితే కేరింతారు. ఒకవేళ బై మిస్టేక్ అవుట్ అయిపోతే అని ఒక్కసారిగా డిసప్పాయింట్ అవుతా ఉన్నారు. కింద కూర్చొని మ్యాచ్ आपका कैसा लग रहा है आज मैच? बहुत अच्छा है, इनसे पूछे महादेवी చెప్పండి మీకు ఆర్సీబీ పంజాబ్ కింగ్స్? ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ? తెలుగు ఐ డోంట్ నో మ్యాన్. తెలుగు ఐ డోంట్ నో. సో టెల్ మీ ఇన్ ది వై ఆర్సీబీ? నథింగ్, జస్ట్ depends, like Virat is more powerful like nowadays. Like he's believe on God, like so he's changing day by day. రైట్, ప్రతి ఒక్కరు కూడా అభిమానుల మైండ్ చేంజ్ చేసింది విరాట్ కోహ్లీ, దేవుడు మాకు. విల్ స్పీక్. మట్టి లేపేది జేసీబీ, కప్పు లేపేది ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ? ఎందుకు పంజాబ్ కాదు? ఆర్సీబీ, విరాట్ కోహ్లీ 18 years నుంచి కప్పు లేదు మాకు. ఇప్పుడు ఈ సీజన్ కప్పు కొట్టింది అనుకో, వేరే మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఓన్లీ కోహ్లీ అయినా ఇంకెవరైనా ఫేవరెట్ ఉన్నారు అందులో? ఆర్సీబీ అంటే ఆర్సీబీ టీం మొత్తం ఫేవరెటే, కానీ మెయిన్ ఫేవరెట్ అయితే విరాట్ కోహ్లీ. సో ఈ రోజు మ్యాచ్ పక్కా ఆర్సీబీ గెలుస్తుందని అంటారు. ఈసారి కప్పు నమ్దే, ఈసారి కప్ నమ్దే. ఎన్ని సంవత్సరాలు చెప్తున్నారు ఈ మాట? 18 years నుంచి చెప్తున్నాం, కానీ ఈ ఇయర్ లక్ కలిసి వస్తే ఏమో చెప్పలేము. నాకెందుకు చాలా మంది అయితే మాట్లాడుతూ పంజాబే గెలుస్తుంది, ఎందుకంటే అయ్యర్ ఉన్నారు అందులో, పంజాబ్ గెలుస్తుంది అంటారు. సో పంజాబ్ గెలుస్తుంది అంటారు, ఆర్సీబీ అంటారు? ఆర్సీబీ గెలవాలని అనుకుంటున్నాం, ఏమో చెప్పలేము. ఇక దేవుడు దయ దేవుడి దయ అంతే మళ్ళా. ఓకే, ఇది చూసారు కదా ప్రతి ఒక్కటి కూడా. విల్ యూ స్పీక్ అబౌట్ ద మ్యాచ్ టుడే? Yeah, sure. Match. Yeah. What was your question? What was your favorite team, or Punjab or RCB? RCB, of course, since day one. Yeah, Virat Kohli. Because of Virat Kohli? Yes, because of Virat Kohli and few other players in the team. What's your favorite team and why RCB? RCB only, Virat Kohli, that's the only reason. Will win the match or lose the match? They should win the match because we have been praying. Right, just going to mixed reviews వస్తున్నాయి. Everyone says RCB like Isala Cup. Namde. Why? Because it's been 17 years and we have been praying the whole, season this time. And I really hope they will get the cup this time and make us all happy. Right. Yeah. థ్యాంక్ యూ. చూసారుగా, ఇది మిక్స్డ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. కాసేపటి వరకు అయితే నేను పంజాబే గెలుస్తుందేమో అనుకున్నాను. నువ్వేం చెప్తావు ఇప్పుడు? ఇప్పుడు ఆర్సీబీ గెలిచినా ఓడిపోయినా మాకు ఎట్లా అంటే, మేము ఎన్ని ఇయర్స్ నుంచి లాయల్ ఉన్నాం కదా. ఇప్పుడు గెలిచినా ఓడిపోయినా మాకు ఎట్లా అంటే ఫరక్ పడదు. ఎందుకంటే మేము గెలవాలి అనుకుంటున్నాం, గెలిస్తే ఓకే, గెలవకపోయినా కానీ ఓకే, అంతే. లాయల్టీ. గెలిస్తే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈసారి కప్ నాండే కాబట్టి నెక్స్ట్ టైంకి ఇచ్చేస్తా అంటున్నాడు కుర్రోడు. ఇది మ్యాచ్ అయితే సాగుతూ ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అభిమానుల ఆనందాన్ని మీ వరకు చేరుస్తూ ఉంటుంది. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.